ఈ సమయంలో నేను ఒక విషయం మీ అందరిని కూడా రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నా. యువతకు మనం చెప్పాల్సింది ఏదో స్పైడర్ మ్యాన్, బ్యాట్మ్యాన్ ఇవి కాకుండా మన పురాణాల గురించి చెప్పాల్సిన అవసరం ఉంది. మన చరిత్ర, మన పురాణాల గురించి చెప్పాల్సిన అవసరం ఉంది. హాలీవుడ్ సూపర్ హీరోల కంటే మన పురాణంలో ఉండే పురుషులు గొప్పవాడని మన పిల్లలకు చెప్పాల్సిన బాధ్యత మన పైన ఉంది. సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ కంటే మన హనుమంతుడు బలవంతుడని చెప్పాల్సిన బాధ్యత మన పైన ఉంది. బ్యాట్మ్యాన్, ఐరన్ మ్యాన్ కంటే మన అర్జునుడు గొప్ప యోధుడని వివరించవలసిన బాధ్యత మన పైన ఉంది. మన కృష్ణుని మహిమల గురించి, మన శివుడి మహత్యం గురించి యువతకు చెప్పాలి. రాముడికి మించిన పురుషోత్తముడు లోకంలో లేడని రామరాజ్యాన్ని గురించి కూడా మనం చెప్పాల్సిన అవసరం ఉంది. అవతార్ సినిమా కంటే మన మహాభారత రామాయణ గాథలు గొప్పవని మన పిల్లలకు మనం చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఇవే కాకుండా బకాసురుడు, కంసమామ లాంటి రాక్షసుల గురించి కూడా మన పిల్లలకు చెప్పాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఎవరు మంచివాళ్ళో ఎవరు చెడో ఎప్పటికప్పుడు చెప్పగలిగితే మంచికి చెడుకి వ్యత్యాసం ఉంటుందని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఈ సందర్భంగా ఎన్టీఆర్ని గురించి మీ అందరికీ చెప్పాలి. ఆ రోజుట్లో ఎవ్వరూ చేయనప్పుడు మైథాలజీ గురించి ప్రజలు మరిచిపోయే సమయంలో ఒక వెంకటేశ్వర స్వామి, ఒక శ్రీకృష్ణుడు, ఒక అర్జునుడు, లేకపోతే ఏదైనా సరే మళ్ళీ విలువల గురించి సమాజంలో ఒక చైతన్యం తెచ్చిన మహానాయకుడు ఎన్టీ రామారావు గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ తర్వాత పాలిటిక్స్లో కూడా ఒక ఇన్స్పిరేషనల్ పాలిటిక్స్ చేశారు. అలాంటి వ్యక్తుల గురించి కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నిన్నని 100 సంవత్సరాల సెంచరీ సెలబ్రేషన్స్ వాజ్పేయి గారిది జన్మదినోత్సవంగా చేశాం. నాకు ఒక అనుభవం ఉంది. ఈరోజు మనం ఒకసారి చూస్తే ఆ రోజు వాజ్పేయి గారు తీసుకొచ్చిన రిఫార్మ్స్ దేశానికి ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ వేశాయి. ఈరోజు ఒక పక్కన చూస్తే డీరెగ్యులేషన్ టెలికమ్యూనికేషన్, గోల్డెన్ క్వాడ్రిలేటరల్ రోడ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిఫార్మ్స్, గ్రామీణ ప్రాంతాల్లో రోడ్డు, ఇవన్నీ చాలా స్ట్రాంగ్గా వేశారు. ఆ ఫౌండేషన్ వేసిన తర్వాత ఈరోజు నరేంద్ర మోడీ గారు నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తున్నారు. నాకు ఏమాత్రం అనుమానం లేదు. 11th లార్జెస్ట్ ఎకానమీ, 3rd లార్జెస్ట్ ఎకానమీ 1 or 2 years. పీపుల్ లైక్ మోహన్ జీ భగవత్ జీ లీడర్షిప్, ఐఎమ్ కాన్ఫిడెంట్ under his leadership India will become a great nation in the near future. It is going to happen. All these things are very, very inspiring time. All scientists are here. I am requesting all of you, think innovative way, think differently. We are not inferior to anybody in this world because of technology. Technology is a backbone for everything, even for knowledge economy. Earlier, any discoveries, you want to do so much of time. Within no time, less time, you can discover things. Even AI, tomorrow data is available, and also tomorrow quantum computer is coming. If quantum computing you are going to masterize, then innovations is the order of the day that is going to happen. If you see, all technology companies are headed by Indians. Satya, Microsoft, or otherwise Google, or any other company,
Every company, even IBM, every company is headed by Indian. That is our strength. By using this strength, India will become global power in the near future. I am very happy. I am fortunate to be here. I am always a student to learn things. From you, I am going to learn so many things in future, and I am going to implement in Andhra Pradesh for the benefit of Andhra and also for the benefit of the nation. With this, I am thanking all of you. Thank you, one and all.